కాలనీ మీరు చూపించిందా? ఎస్ఆర్ నగర్ చూపించిందా? ఏది? అంటే వరంగల్ ప్రజలు మీకు ఓటేసి ఆశీర్వదించి ఒక మంచి స్థానంలో మీరు కూర్చుండబెట్టేందుకు మీరు చేసేది వరంగల్ ఇదే. పోనీ మీ పనులు అవుతాను లేవంటే మీరు అలుగుతారు, పంచాయతీ పెట్టుకుంటారు, మీ పర్సంటేజ్ల కాడ కాంప్రమైజ్ అవుతారు. ఇక్కడ ప్రజలు చేసిన తప్పేంటి? మీరు అంటే ఇక్కడి ప్రాంతాన్ని ఏమన్నా డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రిని చూస్తే లాభమా నష్టమా? ఇప్పటి వరకు మీరు 2 ఏళ్ళ కాదు ఒక తట్టడి మట్టి పోసిరా. అంత ముట్టుకున్న రోడ్లలో ఇప్పుడు ఎట్టున్నాయి వర్షాలకు దెబ్బతిని? ఎక్కడన్నా ఒక తట్టడి మట్టి ఒక రోడ్ అయిందా? ఇది మీకు న్యాయమేనా? చేత కాకపోతే తప్పుకోండి. మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను వరంగల్ ప్రజానికం తరఫున భారతీయ జనతా పార్టీ నేను ఎన్నో మీ దృష్టికి తీసుకొస్తాను. ఒక్కదాని మీద మీ స్పందన ఉంటుందా? కనీసం అందుబాటులో ఉంటుందా? ఇప్పటికైనా ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను, శాశ్వత పరిష్కారం. మన వరంగల్కు ఎక్కడ వరదలు వచ్చినా పోయేది 3. ఒకటి మన చెర్లకు పోయేది వాగు, మొద్దు వాగు, ఒకటి 12 మోరీలు, ఒకటి దేశాయపేట ఫిల్టర్ పెట్టి కానీ పోవాలి వాటర్. మన వరంగల్ 3 కదా. వీటిని అందులో ప్రతిసారి ప్లాస్టిక్ మన వరదలలో చూస్తాను, తీగలు ఉంటే మీరికి మొత్తం ప్లాస్టిక్. కనీసం క్లీన్ చేయించినావా? నువ్వు మాకు కాంగ్రెస్ నుండి ఓడిపోయి ధర్నాన్ని చెప్పి వర్షాలు పడే ముందు క్లీన్ చేయాలన్న వర్షాకాలం ఎన్ని ప్లాస్టిక్లు తట్టినాయి. శాశ్వత పరిష్కారం ఎంత పెద్ద పని అయింది. ఆ భద్రకాళి బండి కడితే దానికి పూర్తిగా శాస్త్రీయంగా లేకపోయా, వాటర్తో ఓపెన్ కావాలి గేట్, అది అయితే లేపాయ. ఇట్లాంటి పదవి మీకు ఒక మంత్రి వర్గంలో ఉండి మీరు చేసిన వరంగల్కి ఈ 3 వీటిని సరి చేయించుకోలేకపోతారా? దయచేసి ఇప్పటికైనా ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, శాశ్వత పరిష్కారం చేసి ఏదో వాళ్ళు వచ్చినప్పుడు వృద్ధుల వాళ్ళ తప్పైతే కాదు కదా, లేకనే వచ్చి కట్టుకుంటుంది. ఆ ఇండ్లకు శాశ్వత పరిష్కారం చూస్తానవా? ఇల్లు కట్టిలేవా? నువ్వు రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నావు. ఇంకా కాలనీలు ఎన్ని కాలనీలు ఉన్నాయి మనకు మాట వరంగల్? ఇంకా కొంచెం ఎడల్పు చేసి ఆ కాలనీలలో కాకపోతే డబుల్ స్టేర్ అయ్యి అందరికి ఇల్లు కట్టి శాశ్వత పరిష్కారం చేయి. ఏదో ఇలా తడివాంగనే వచ్చి కనీసం అట్లనే వచ్చి చూసిపోయిందా? ఇంత అన్యాయమైన అంటే మాకు చూస్తే చాలా బాధ అనిపించి కనీసం ఇలా ప్రెస్ మీట్ పెట్టి మీ దృష్టికి వరంగల్ ప్రజల దృష్టికి తీసుకురావాలి. ఇకనైనా ఆమె బుద్ధి తెచ్చుకొని చేతనో రాజీనామా చేయాలి. ఏమన్నా శరం ఇజ్జత్ ఉంటే రాజీనామా చేయాలి. లేదు అనుకుంటే ఇప్పటి నుంచైనా శాశ్వత పరిష్కారం రెండిట్లో ఏదో ఒకటి చేయండి. 70 కోట్లు పెట్టామని ఆ ఖర్చు తీసుకుంటారా వరంగల్ ప్రజల మీద? దయచేసి ఇప్పటికైనా వరంగల్ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా లీడర్లందరికీ ధన్యవాదాలు. పెద్దలు